ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. మహారాష్ట్రలో జరిగిన కుటుంబ ట్రాజిడీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భర్త కొడుకు మృతితో షాక్లో కొండపై నుంచి దూకిన తల్లి, ఒక ఐఫోన్, ఒక ఈఎంఐ ఈ 3 ప్రాణాలను బలి తీసుకుంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఐఫోన్, ఈఎంఐ డబ్బుల విషయంలో మొదలైన చిన్న గొడవ కేవలం 3 గంటల్లోనే ఒక కుటుంబాన్ని పూర్తిగా కబలించింది. కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. భర్త కొడుకు కళ్ళ ముందే చనిపోవడాన్ని తట్టుకోలేక తల్లి కూడా అదే కొండపై నుంచి దూకేసింది. క్షణాల్లో 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఈ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. అసలు ఆ కొండపై ఏం జరిగింది? ఒక ఐఫోన్, ఈఎంఐ వివాదం ఎలా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 18 ఏళ్ల కునాల్ ఇటీవల ఒక ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే దాని ఈఎంఐ చెల్లింపుల విషయంలో కుటుంబ సభ్యులతో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై తండ్రితో మరోసారి గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్ ఉదయం సమయంలో టిస్గావ్ ప్రాంతంలోని ఒక కొండపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే ఆ యొక్క కొండ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులు, గ్రామ పెద్దలు కూడా కునాల్ను కిందకు దింపేందుకు ప్రయత్నించారు. దాదాపు 3 గంటల పాటు అతన్ని సముదాయించే ప్రయత్నాలు కొనసాగాయి. ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఉంటుంది, ముందు కిందికి రా అంటూ ఎంతగా నచ్చజెప్పిన కునాల్ మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. పలువురు యువకులు, స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. సో మధ్యాహ్న సమయంలో కొడుకును ఎలాగైనా రక్షించాలని భావించిన తండ్రి మురళీధర్ కొండ అంచుకు చేరుకొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా ఇద్దరు అదుపు తప్పి లోయలో పడిపోయారు. ఈ దృశ్యాన్ని కల్లారా చూసిన తల్లి సంగీత తీవ్ర షాక్కి గురైంది. భర్త కొడుకు మరణాన్ని తట్టుకోలేక కొద్దిసేపటికే క్షణాల్లోనే ఆమె కూడా అదే కొండపై నుంచి దూకేసింది. ఈ విషాద ఘటనలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భద్రతా చర్యలు మరింత వేగంగా తీసుకుని ఉంటే ఈ ప్రాణ నష్టం తప్పేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మానసిక ఒత్తిడికి గురయ్యాడా, కుటుంబ పరిస్థితులు ఏమైనా ప్రభావం చూపాయా అనే అంశాలపైన కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. ఒక చిన్న వివాదం ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో అనేది ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది. ఏదేమైనా ఇంట్లో జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు అది తీవ్రమైనటువంటి ఆవేశానికి లోనైనటువంటి యువకుడు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని కబలించేసినటువంటి పరిస్థితి. ఈ వీడియో చూస్తుంటే అందరికీ గుండెలు తరుక్కుపోయేటువంటి దృశ్యాలుగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయ్యో పాపం అంటూ కన్నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్ల కుర్రాడు అతను ఫోన్ ఈఎంఐ విషయంలో తల్లిదండ్రుల మధ్య నెలకొన్నటువంటి చిన్న వాగ్వాదాన్ని తాను తీవ్రంగా భావించి ఇక ఈ సమస్యకు పరిష్కారమే లేదనేటువంటి నిర్ణయానికి వెళ్ళి ఆ డిప్రెషన్లో కొండ మీదకి వెళ్ళి చనిపోతానంటూ చేసినటువంటి ఆ ప్రయత్నము తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకువెళ్ళేటువంటి ఘోర దుర్ఘటనగా మారింది. ఈ విషాదకరమైనటువంటి ఘటన ఇప్పుడు అక్కడ స్థానికులను, ఆ ప్రాంతవాసులందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.